నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రమ్య. ఈ రోజులలో చాలా మంది అమ్మాయిలు, మహిళలు ప్రతిరోజు ఉపయోగించే ఒక బ్యూటీ ప్రొడక్ట్ గురించి మాట్లాడుకుందాం. అదే లిప్స్టిక్. లిప్స్టిక్ వేసుకోవడం మంచిదేనా? లిప్స్టిక్ వేసుకొని ఫుడ్ తినొచ్చా? అసలు ఒక్కసారి వేసుకున్న లిప్స్టిక్ ఎంతసేపు పెదవులపై ఉంటుంది? దానివల్ల లాభాలేంటి, నష్టాలేంటి? ఇప్పుడు చాలా సింపుల్ గా తెలుసుకుందాం. ముందుగా ఒక విషయం అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. లిప్స్టిక్ అనేది కేవలం అందం కోసం మాత్రమే కాదు, చాలా మందికి అది ఒక కాన్ఫిడెన్స్ ని కూడా ఇస్తుంది. కొందరు లైట్ మేకప్ వేసుకున్నా సరే ఒక మంచి లిప్స్టిక్ వేసుకుంటే ఫేస్ మొత్తం బ్రైట్ గా కనిపిస్తుంది. అందుకే చాలా మందికి బయటకు వెళ్లే ముందు తప్పనిసరిగా లిప్స్టిక్ వేసుకుంటూ ఉంటారు. అయితే లిప్స్టిక్ వేసుకోవడం మంచిదేనా అంటే, మంచి క్వాలిటీ ప్రోడక్ట్ ను వాడితే, సరైన విధంగా వాడితే పెద్దగా సమస్య ఉండదు. కానీ చీప్ క్వాలిటీ లేకపోతే ఎక్స్పైరీ అయిన లిప్స్టిక్ వాడితే మాత్రం పెదవులపై హానికరం కలగొచ్చు. అంటే స్కిన్ ఊడిపోవడం లాంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉండొచ్చు. ఇప్పుడు లిప్స్టిక్ వల్ల ఉండే అడ్వాంటేజెస్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే, మొదటిగా ఇది పెదవులను అందంగా చూపిస్తుంది, ముఖానికి ఒక అట్రాక్టివ్ లుక్ కూడా ఇస్తుంది. రెండవది, కొన్ని లిప్స్టిక్లలో మాయిశ్చరైజింగ్ పదార్థాలు కూడా ఉంటాయి. ఇవి పెదవులను డీహైడ్రేట్ అవ్వకుండా, డ్రై అవ్వకుండా మరీ చూసుకుంటాయి. ఇక మూడవది, కొన్ని బ్రాండెడ్ లిప్స్టిక్స్ లలో SPF కూడా ఉంటుంది. అంటే సూర్యరశ్మి వల్ల పెదవులు నల్లబడడం, అంటే ఇలాంటి సమస్యలన్నింటికీ కూడా దూరంగా ఉండేలాగా రక్షణ ఇస్తాయి. అలాగే కొన్ని ఇంటర్వ్యూలలో, ఫంక్షన్స్లలో, ఆఫీస్ మీటింగ్స్లలో, ఇలాంటి సందర్భాలలో మంచి ప్రజెంటేషన్ ఇవ్వడంలో కూడా లిప్స్టిక్ ఒక మెయిన్ రోల్ అయితే ప్లే చేస్తుంది. అయితే డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. అవి కూడా మనం చాలా జాగ్రత్తగా చూడాలి. చాలా సేపు లిప్స్టిక్ వేసుకొని ఉండడం వల్ల కొందరికి పెదవులు డ్రై అవుతూ ఉంటాయి. మరికొందరికి ఎలర్జీ, దురద, చర్మం ఊడిపోవడం వంటి సమస్యలు కూడా రావచ్చు. ముఖ్యంగా లోకల్ లేదా చీప్ ప్రోడక్ట్ లో హానికరమైన కెమికల్స్ ఉండే అవకాశం కూడా ఉంటుంది. ఇది ఎక్కువ కాలం వాడితే మాత్రం పెదవుల రంగు మారిపోవడంతో పాటు పెదవికి అనేక రకాల సమస్యలు రావచ్చు. ఇప్పుడు చాలా మంది అడిగే ప్రశ్న ఒకటి, లిప్స్టిక్ వేసుకొని ఫుడ్ తినొచ్చా? అవును, సాధారణంగా తినొచ్చు. కానీ ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఫుడ్ తినేటప్పుడు కొంత లిప్స్టిక్ మన శరీరంలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అందుకే మంచి బ్రాండెడ్ అండ్ సేఫ్ ప్రోడక్ట్ వాడడం చాలా ముఖ్యం. రోజు చాలా ఎక్కువగా కెమికల్ లిప్స్టిక్స్ వాడడం చాలా మంచిది కాదు. అందుకే మరి ఈ లిప్స్టిక్స్ లలో చాలా సేఫ్ అయిన లిప్స్టిక్ మాత్రమే వాడాలి. మరి లిప్స్టిక్ పెదవులపై ఎంతసేపు ఉండొచ్చు అన్నది చూసుకున్నట్టయితే, ఇది లిప్స్టిక్ టైప్ బట్టి ఆధారపడి ఉంటుంది. సాధారణ లిప్స్టిక్ అయితే 2 నుంచి 4 గంటల వరకు ఉండొచ్చు. అదే మ్యాట్ లేదా లాంగ్ లాస్టింగ్ లిప్స్టిక్ అయితే 8 గంటల వరకు కూడా ఉంటాయి. కానీ ఈ మధ్యలో టీ, కాఫీ, ఫుడ్ తినే క్రమంలో తగ్గిపోతుంది. ఇక ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, రాత్రి పడుకునే ముందు లిప్స్టిక్ తప్పకుండా తీసేయాలి. చాలా మంది అలసటతో వచ్చి అలాగే పడుకుంటూ ఉంటారు. ఇది పెదవులను డ్రైగా చేస్తుంది, అలాగే డ్యామేజ్ కూడా చేస్తుంది. కాటన్ లేదా కొంచెం కొబ్బరి నూనె లేదా మేకప్ రిమూవల్ ఉంటుంది కదా, సో కొంచెం క్లాత్ కి రాసి మన పెదవుల మీద ఉన్న లిప్స్టిక్ అంతా కూడా తుడిచేయాలి. సో అలాగే ఎప్పుడు కూడా ఇతరులు లిప్స్టిక్ షేర్ చేసుకోకూడదు, వేరే వాళ్ళ లిప్స్టిక్ వాడకూడదు. ఇలా చేస్తే ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. ఇక ఎక్స్పైరీ డేట్ కూడా అంటే తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి. మరీ చివరిగా చెప్పాలి అంటే, లిప్స్టిక్ వేసుకోవడం తప్పు కాదు, కానీ మంచి క్వాలిటీ ప్రొడక్షన్ మాత్రమే వాడాలి. పెదవుల ఆరోగ్యాన్ని కూడా అంతే జాగ్రత్తగా చూసుకోవాలి. అందం కోసం వాడే ప్రతి ప్రోడక్ట్ లో కూడా మనకు చాలా అవగాహన ఉండాలి. ఇక ఇలాంటి బ్యూటీ టిప్స్, హెల్త్ ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ ని ఫాలో అవ్వండి.